హలో స్టూడెంట్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో వర్క్ షేర్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుంది, అదేవిధంగా వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎలా చేయాలి, అసెస్మెంట్ని ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఏ విధంగా బేసిక్ ఎగ్జాంపుల్స్, మీకు కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఫార్మేటివ్స్ ఇంతకుముందు చేసినటువంటి పిల్లలు చేసినటువంటి ఫార్మేటివ్ని కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అదేవిధంగా అంతేకాకుండా ఈ ఫార్మేటివ్స్లో ఏవైతే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉందో ఇందులో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, స్లిప్ టెస్ట్ కావచ్చు, దానికి ఉన్నటువంటి ఫార్మేట్ ఏంటి అని కూడా మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుంటాం. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసినట్టయితే మీకు ఉన్నటువంటి సందేహాలు, డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. రైట్. సో ఇక గెట్ ఇన్ టు అవర్ వీడియో. రైట్. నా టుడేస్ టాపిక్ ఈజ్ వాట్ ఫార్మేటివ్ అసెస్మెంట్. రైట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మీరు బేసిక్గా చూసినట్టయితే మామూలుగా మనకు 4 థింగ్స్ ఉంటాయి. ఓకే, ఏంటి అవి? రిఫ్లెక్షన్, అదేవిధంగా రిటర్న్ వర్క్, దెన్ మనకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా స్లిప్ టెస్ట్ ఉంటుంది. ఇన్ జనరల్లీ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 2 విధాలుగా ఉంటుంది, మీకు అది తెలిసిందే. ఒకటి SA1 గాను, అంటే సబ్మిటివ్ ఎగ్జామ్ గాను, అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ గాను. సో సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 విధాలుగా ఉంటుంది. మీకు తెలుసు సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది 80 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది మనకు 20 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది 100 మార్క్స్ అవుతుంది. ఓకే, ఈ ఫార్మాట్ ప్రతి ఒక్కరికి తెలుసు. సో మరీ ముఖ్యంగా చూసినట్టయితే మనం ఈరోజు ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 ఫార్మేటివ్స్ ఉంటాయి. FA1, FA2, FA3, FA4, ఈ విధంగా 4 మనకు FAs అనేటివి ఉంటాయి. ఇందులో మనకు ఒకటే ఫార్మేట్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ థింగ్స్ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఇదే విధంగా మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి ఈ ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కేవలం స్టూడెంట్స్కే కాకుండా అదేవిధంగా టీచర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక ఫార్మేటివ్ని మనం తీసుకుంటే FA1ని ఫార్మేటివ్ని తీసుకుంటే ఈ ఫార్మేటివ్లో రిఫ్లెక్షన్ ఉంటుంది. ఈ రిఫ్లెక్షన్ 5 మార్కులకు మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ వర్క్ వచ్చినట్టయితే కొన్ని ప్లేసెస్లో దీన్ని ఫెయిర్ నోట్స్ అంటారు, కొన్ని ప్లేసెస్లో క్లాస్ వర్క్ అంటారు. ఓకే, సో ఈ రిటర్న్ వర్క్ని మనము 5 మార్క్స్కి అలాట్ చేస్తాం. అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ వచ్చినట్టయితే ప్రాజెక్ట్ వర్క్ని కూడా మనం 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకు స్లిప్ టెస్ట్ని మనం 5 మార్క్స్కి కండక్ట్ చేయము. ఈ 5 మార్క్స్ కండక్ట్ చేయకుండా మనము మార్క్స్ని 5 మార్క్స్గా తీసుకొస్తాం. అంటే ఇక్కడ యాజ్ ఎ టీచర్గా 20 మార్క్స్కి కండక్ట్ చేయొచ్చు, అదేవిధంగా దీన్ని 10 మార్క్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఒకవేళ 20 మార్క్స్కి మనం కండక్ట్ చేసినట్టయితే దీన్ని బై 4 చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ 5 మార్క్స్ అనే వస్తాయి. సో ఈ 5 మార్క్స్ని తీసుకొచ్చి మనం ఇక్కడ 5 మార్క్స్గా వేస్తాం. ఇదే మనము 10 మార్క్స్కి కండక్ట్ చేసినట్టయితే 10/2ని వేస్తాం. ఇక్కడ 20ని బై 4 చేసాం, అక్కడ 10/2 మనకు 5 మార్క్స్ ఫిగర్ రావాలి. కాబట్టి మీరు 20 మార్క్స్కి కండక్ట్ చేసినట్టయితే ఎగ్జామ్ అది చాలా ఈజీగా అవుతుంది, క్లారిటీ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని 5 మార్క్స్ తీసుకురావాలి. కాబట్టి మనము 20 మార్క్స్ కండక్ట్ చేసుకుంటే అది బెటర్గా 5 వస్తుంది, ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా ఎవరైతే ఇన్స్పెక్షన్ టీం ఉంటారో వారు చూసినప్పుడు కూడా వాళ్ళకు కూడా క్లారిటీ పిక్చర్ అనేది క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎలాంటి స్టూడెంట్స్కి అనేది ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇక్కడ 5 మార్క్స్, రైట్. దీన్ని 20 మార్క్స్గా మనము ఫైనల్గా చేస్తాం. చేసిన తర్వాత అదేవిధంగా చూసినట్టయితే ఇది FA1కి 20 మార్క్స్, అదేవిధంగా FA2 కూడా మనము 20 మార్క్స్, అదేవిధంగా FA3 కూడా 20 మార్క్స్ ఇస్తాం. అదేవిధంగా మనము FA4 కూడా 20 మార్క్సే ఇస్తాం. సో మొత్తంగాను మనము దీన్ని 80 మార్కులు తీసుకొస్తాం, తర్వాత బై 4 చేస్తాం, తర్వాత మనము 20 మార్క్స్కి కుదిస్తాం. ఓకే, ఈ 20 మార్క్స్ని మనం తీసుకెళ్ళి ఈ మార్క్స్ని యాడ్ చేస్తాం. ఎక్కడ యాడ్ చేస్తాం?
మనకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి సమ్మేటివ్స్. ఒకటి 1 సమ్మేటివ్ 1 సమ్మేటివ్ 2. ఓకే, సమ్మేటివ్ 1లో మనం ఈ 20 మార్క్స్ని యాడ్ చేస్తాం. ఓకే, ఏ విధంగా యాడ్ చేస్తామంటే FA1 FA2 తర్వాత మనకు SA1 ఎగ్జామ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఏం చేస్తాం, 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఇక్కడ 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని యాడ్ చేసి అంటే 40 మార్క్స్ యాడ్ చేసి బై 2 చేసినప్పుడు మనకు 20 వస్తుంది. సో స్టూడెంట్కు వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి అయితే 80 మార్క్స్ ఉన్నాయో ఆ 80 మార్క్స్కి ఈ 20 మార్క్స్ గాను 2 యాడ్ చేసి మార్క్స్ ఇస్తాం. 20 మార్క్స్ వేయాలా అంటే సార్ అది డిపెండ్ ఆన్ ది స్టూడెంట్ ఏ విధంగా ఈ యొక్క ఫార్మాట్స్ని రాయడం జరిగిందో మీరు దానికి ఏ విధంగా మార్క్స్ ఇచ్చారో ఆ 20 మార్క్స్లో వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా ఇక్కడ 80 మార్కులకు వచ్చినటువంటి మార్కులు 2 కలిపి మనం 100కి వేస్తాం. సో కాబట్టి ఇక్కడ SA1కి ముందు మనము FA1 FA2 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రైట్ అంటే SA1కి ముందు మనం FA1 FA2 కంప్లీట్ చేసేసుకుంటే మనకు ఇక్కడ ఈజీగా ఆ 80 మార్కులు ప్లస్ 20 మార్కులు కలిపితే 100 మార్కులు అయిపోతాయి. ఆ తర్వాత మనం FA3 FA4 చేస్తాం. FA4 చేసిన తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మనకు SA2కి ప్రిపేర్ కావడం జరుగుతుంది. రైట్, SA2కి ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈ SA2కి మనం ఎన్ని మార్కులు కలపాలండి, 20 మార్క్స్ కలపాలి. 20 మార్కులు అంటే ఇక్కడ మరోసారి చూసినట్టయితే ఏదైతే ఈ ప్రొసీజర్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నామో 20 అన్ని 4 20లు కలిపి యాడ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని మరి డివైడ్ చేస్తాం. మరి చివరిగా వచ్చినటువంటి 20ని ఇక్కడ యాడ్ చేస్తాం. పరీక్షలో ఎవరైతే ఎగ్జామ్ 80 మార్క్స్కి రాశారో దానికి మరి 20 మార్క్స్ని అంటే ఈ 20 మార్క్స్కి ఎన్ని వస్తాయని ఆ 80 మార్క్స్కి ఎన్ని వస్తాయని 2 కలిపి 100 మార్క్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో రైట్ SA1 కావచ్చు, అదేవిధంగా మనకు SA2 కావచ్చు. సో దానికి 80 మార్క్స్కి మనం ఈ 20 జోడించినట్టయితే అది 100 అవుతుంది. కాబట్టి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో మనము 4 విధాలుగా కండక్ట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలి, ఓకే ఇక చూసినట్టయితే FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ 1ని మనం జూన్ జూలైలో కండక్ట్ చేయాలి. ఓకే, సో మీకు ఉన్నటువంటి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని సిలబస్ని ఆధారం చేసుకొని మనము ఈ ఫార్మేటివ్ 1ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇండెక్స్ పేజ్లో మనకు జూన్లో జూలైలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము FA1ని ఇవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్గా మనకు సిలబస్ ఎప్పుడు ఉంటుంది, జూన్ జూలై. ఓకే, సో జూన్ జూలైలో ఉన్నటువంటి సిలబస్ని మనము ప్రాజెక్ట్ వర్క్గా ఇస్తాం. కొన్ని సందర్భాల్లో టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. ఇంప్రూవ్ లెర్నింగ్లో అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, అది కూడా ఇవ్వచ్చు. లేదంటే మీరు సొంతంగా ఆ డిపెండ్ ఆన్ టాపిక్ కూడా మీరు ఇవ్వచ్చు. రైట్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో దట్ ఇయర్ అంటే ఇక్కడ మనము జూన్ మంత్లోనే ముందుగా ప్రాజెక్ట్ ఇచ్చినట్టయితే జూలై మంత్ వరకు మనకు ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని స్కూళ్ళు జూలైలో మనకు FA1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనం జూన్లో ఇచ్చినట్టయితే మనకు ప్రాజెక్ట్ ఈజీగా అవుతుంది. ఒకవైపు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనము ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వర్క్స్ ఏంటివి, ఈ 4 వర్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవైపు స్టూడెంట్ కంప్లీట్ చేస్తారు, ఒకవైపు మనం లెసన్స్ కంప్లీట్ చేస్తాం, అదేవిధంగా స్లిప్ టెస్ట్ అన్నీ చక్కగా టైంకి అయిపోతాయి. సో కరెక్షన్స్ కంప్లీట్ చేసుకొని 20 మార్కులు మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని స్కూల్స్ టీచర్స్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు, కొన్ని ఓన్గా సపరేట్గా దీన్ని స్లిప్ టెస్ట్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొన్ని స్కూళ్ళు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఫార్మేట్లోనే దాన్ని యాడ్ చేసుకుంటారు. అంటే మీరు ఈ 3 ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 2 3 అంటే రిఫ్లెక్షను, రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ చేసుకుంటారు. సో స్లిప్ టెస్ట్ని కొన్ని స్కూళ్ళు ఏం చేస్తాయంటే వాళ్ళు పెట్టే ఎగ్జామ్ని యాడ్ చేసుకుంటారు. సో అట్లా చేయొచ్చు, లేదంటే సపరేట్ చేయొచ్చు. అది ఆ స్కూల్ ఇచ్చే ఫ్రీడమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రైట్, సో ఈ విధంగా మనము జూన్లో FA1 కంప్లీట్ చేసుకుంటాం. రైట్, తర్వాత మనకు FA2 వచ్చేసినట్టే సెప్టెంబర్ అక్టోబర్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు బిఫోర్ స్కూల్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కన్నా ముందు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకు SA1 అనే ఎగ్జామ్ అనేది కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని
పర్టికులర్ క్యాలెండర్స్లలో కొన్ని ఇయర్స్లలో ఏమో సెప్టెంబర్లో వస్తుంది, ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్, లేదంటే కొన్ని సందర్భాలలో అక్టోబర్లో వస్తుంది. డిపెండ్ అపాన్ మనకు దసరా సెలబ్రేషన్స్ కావచ్చు, లేదంటే మనకు దసరా హాలిడేస్ కావచ్చు. సో కాబట్టి FA1 FA2 మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే, FA1 FA2 కంప్లీట్ చేసుకున్నట్టయితే ఇక్కడ 40 మార్క్స్ ఏవైతే వస్తాయో 20+20 దాన్ని బై 2 చేస్తాం. ఆ మార్క్స్ని వెరీ ఈజీగా SA1లో మనము ఇవ్వచ్చు. అదేవిధంగా FA3కి వచ్చినట్టయితే మనము నవంబర్ డిసెంబర్లో ఉన్న సిలబస్ని బేస్ చేసుకొని FA3 కంప్లీట్ చేస్తాం, రైట్. FA4 వచ్చేసి జనవరి అండ్ ఫిబ్రవరి, రైట్. సో ఒక నెల ముందు ఇచ్చినట్టయితే మనకు జాన్లో ఇచ్చేస్తే ఫిబ్రవరిలో ఈజీ అయిపోతుంది, రైట్. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్కి వచ్చేసి మార్చ్ ఎండింగ్లో ఉంటుంది, మనకు 6th క్లాస్ నుంచి 9th క్లాస్కి వచ్చేసరికి మనకు ఇక్కడ ఏప్రిల్లో ఉంటుంది. సో మనకు బేసిక్గా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ టైం టేబుల్ని మీ ప్రొసీజర్ని ఫాలో అయితే మీ ప్రాజెక్ట్ వర్క్ ఇన్ టైంలో అయిపోతుంది. అదేవిధంగా మీరు మార్క్స్ కూడా స్టూడెంట్కి వేయడం జరుగుతుంది. ఒక మంత్ బిఫోరే మీరు ఇచ్చినట్టయితే సో దట్ స్టూడెంట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. మరి ఇక్కడ ఒక స్పెషల్గా ఒక చిన్న లాజిక్ చూసినట్టయితే నార్మల్గా SA1 ఎగ్జామ్ అనేది 6th నుంచి 9th వరకు మనకి ఈ పేపర్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏదైతే డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఎవరికి 6th to 9th వాళ్ళకు. అదేవిధంగా 10th క్లాస్కి వచ్చేసరికి కూడా మనకు SA1 పేపర్ అనేది డిస్ట్రిక్ట్ బోర్డే ప్రిపేర్ చేస్తుంది. స్పెషల్గా ఇక్కడ SA2 విషయానికి వచ్చినట్టయితేనే మనకు సెంట్రల్ బోర్డ్ ప్రిపేర్ అవుతుంది, అంటే SSC బోర్డ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము 1 to 9th అనేది ఇంటర్నల్గా మనం స్కూల్లో మార్క్స్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఈ FA1 FA2 FA3 FA4 మార్క్స్ అనేటివి మనకు బేసిక్గా మార్చ్ లోపు కంప్లీట్ చేసేసుకుంటే, అంటే ఫిబ్రవరి కానీ మార్చ్ లోపు కంప్లీట్ చేసేసుకుంటే మనకు ఇంటర్నల్ మార్క్స్ వేసి మనము బోర్డుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా స్టూడెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, యాజ్ ఎ టీచర్గా మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైట్. ఇక ఇంకో విషయానికి వచ్చినట్టయితే బేసిక్ చూసినట్టయితే మరి రిఫ్లెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, ఓకే, దానికి ఎలాంటి ఫార్మెట్ ఉంటుంది, ఓకే. దెన్ రిటర్న్ వర్క్ ఏ విధంగా ఇవ్వాలి, దానికి ఏంటి ప్రొసీజర్ ఉంటుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా ఇవ్వాలి, దానికి ఫార్మెట్ ఏంటి, ఓకే. అదేవిధంగా స్లిప్ టెస్ట్ని ఎలా కండక్ట్ చేయాలి, దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటివి అనేది మనము ఈ వీడియోలోనే కంటిన్యూగా నెక్స్ట్ చూద్దాం. చెప్పుకున్నట్టు ఏదైతే ఫార్మేటివ్ ఉందో ఆ ఫార్మేట్లో భాగంగా మనం ఇంత ముందుకు చూసినట్టయితే మనం మార్క్స్ ఎలా ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా మనము ఏమేమి థింగ్స్ ఉంటాయనేది చూసాం. సో ఫార్మేటివ్లో ఉన్నటువంటి థింగ్స్ ఏంటి, లైక్ రిఫ్లెక్షన్ కావచ్చు, రిటర్న్ వర్క్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ కావచ్చు, స్లిప్ టెస్ట్ కావచ్చు. సో అందులో భాగంగా మరి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ అనేది దేనిపైన బేస్ అయి ఉంటుందంటే కాంటెంపరీ ఇష్యూస్ పైన బేస్ అయి ఉంటుంది. కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి అండి, సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉందో దానిపైన పిల్లలకు అవగాహన తెప్పించడానికి, అవేర్నెస్ చేయడానికి మనం ఇవ్వాల్సి ఉంటుంది రిఫ్లెక్షన్, ఓకే. ఆ రిఫ్లెక్షన్ ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఇక్కడ పాయింట్స్ అనేది రాయడం జరిగింది, ఓకే. చూసుకున్నట్టయితే గర్ల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ఓటు కావచ్చు, పీస్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, హ్యాండ్లూమ్ కావచ్చు. సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే మనకు సొసైటీలో ఉన్నాయో దాన్ని ఇవే కాకుండా మీరు వేరే కూడా తీసుకోవచ్చు, యూనిటీ ఇన్ డైవర్సిటీ కూడా తీసుకోవచ్చు. సో సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో, సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనము రిఫ్లెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిఫ్లెక్షన్ అనేది టెక్స్ట్ బుక్కి సంబంధం లేదు, ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న అన్యాయాలపైన పిల్లలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో రిఫ్లెక్షన్లో ఉన్నటువంటి ఫార్మేట్ ఏంటి, జనరల్గా సింపుల్గా మీరు చూసినట్టయితే 1 to 5th క్లాస్ పిల్లలు సైన్స్ సబ్జెక్ట్ని ఏ విధంగా రాస్తారో ఈ యొక్క రిఫ్లెక్షన్ పార్ట్ని కూడా అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే మీరు చూసినట్టయితే ఒక సైడు పిక్చరు, ఇంకోవైపు ఇన్ఫర్మేషన్, ఒక సైడ్ పిక్చరు, ఒకవైపు ఇన్ఫర్మేషన్. ఎన్ని పిక్చర్స్ వేయాలి, 1 2 వేస్తే సరిపోతుంది, ఒకటి వేసినా చాలు. సో విద్యార్థులకు మనం మరీ ఇబ్బంది పెట్టకుండా డయాగ్రామ్ని, పిక్చర్ని డ్రా చేయమంటేనే అది చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని స్టిక్ చేయడం అంటే మనం ఇచ్చే
ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో రిఫ్లెక్షన్ స్టూడెంట్స్ యొక్క టాలెంట్ ఎంత ఉంది అని చూసుకోవడానికి ఇక డ్రాయింగ్ స్కిల్ని వేస్తాం కాబట్టి సో డ్రాయింగ్లో స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు, కొంచెం పేషెన్సీ వస్తుంది, అదేవిధంగా డిసిప్లిన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, అదేవిధంగా నాలెడ్జ్ని కూడా ఇక్కడ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రాయింగ్ ఏమని చెప్పాల్సి ఉంటుంది, ఒకవైపు పిక్చరు ఇంకోవైపు ఇన్ఫర్మేషన్, ఈ విధంగా మనము నార్మల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి ప్రొసీజర్స్ ఏంటి, నార్మల్గా చూసినట్టయితే మనకు ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ పార్ట్ ఉంటుంది. 3 నుంచి 4 లైన్లు స్టూడెంట్ ఏం రాయబోతున్నాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇంట్రడక్షన్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ఏవైతే మనము కాంటెంపరీ ఇష్యూస్ ఇచ్చామో ఆ ఇష్యూస్ని సెలెక్ట్ చేసుకున్నామో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే ఈ రిఫ్లెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని అంటే బేసిక్గా మనమే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పిల్లల్ని ఒక సర్కిల్గా ఫామ్ చేసి వాళ్ళకి ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏమర్థమైందో ఆ ఇన్ఫర్మేషన్ అర్థమైన ఇన్ఫర్మేషన్ని ఫార్మేట్గా అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ని రాయాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా అయితే కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది టీచర్స్ కొన్ని విధాలుగా వేరేలాగా చేస్తూ ఉంటారు. అది టైంని బట్టి బేస్ అయ్యి స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ బట్టి, లాంగ్వేజ్ బట్టి, నాలెడ్జ్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. న్యూస్ పేపర్ల ద్వారా చేయొచ్చు, ఇంటర్నెట్ల ద్వారా చేయొచ్చు, లేదంటే ఏదైనా పర్సన్ని పట్టుకొని ఆ పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది కంప్లీట్ చేయవచ్చు. డిపెండ్ అపాన్ ఏది అందుబాటులో ఉంటే, ఏది ఈజీ ఉంటే ఆ విధంగా చేయొచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తారు, గ్యాదర్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాస్తారు. సో ఎన్ని పేజీలు రాయాలి సార్, 2 నుంచి 3 పేజీలు రాస్తే సరిపోతుంది. 10 పేజీలు 20 పేజీలు రాస్తే స్టూడెంట్కి ఇబ్బంది, కరెక్షన్ చేయడానికి మీకు ఇబ్బంది. కాబట్టి నీట్గా కొట్టివేతలు లేకుండా, నీట్గా ఎలాంటి స్ట్రైక్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా, డబుల్ స్ట్రోక్స్ లేకుండా, అదేవిధంగా దిద్ది రాయకుండా నీట్గా చాలా బ్యూటిఫుల్గా రాయేసి ఇచ్చేటట్టు మీరు చేసి, అదేవిధంగా మార్క్స్ కూడా స్టూడెంట్కి వేసినప్పుడు వారి యొక్క మార్క్స్ వేసినప్పుడు వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి నీట్గా చేయ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కంక్లూజన్ వచ్చినట్టయితే మనకు 3 నుంచి 4 లైన్లు స్టూడెంట్స్కి ఏం అర్థమైంది, ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే గ్యాదర్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ 3 to 4 లైన్స్లో కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు రిఫ్లెక్షన్కి వచ్చినట్టయితే మనకు 3 మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటాయి. ఒకటి, స్టూడెంట్కి ఏం చెప్పాలి, మనం రిఫ్లెక్షన్ టైటిల్ అనేది రాయమని చెప్పాలి, అదేవిధంగా ఇంట్రడక్షన్ అనేది రాయమని చెప్పాలి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది రాయమని చెప్పాలి. ఓకే, అదేవిధంగా కంక్లూజన్ అనేది రాయమని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఇన్ఫర్మేషన్ రాయకపోయినా సరే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాస్తే కూడా సరిపోతుంది. ఓకే, రైట్. ఈ విధంగా రిఫ్లెక్షన్ అనేది ఈ విధంగా మనం ప్రొసీజర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. 5 మార్క్స్ దీనికి అలాట్ చేస్తారు కాబట్టి 5 మార్క్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. రిఫ్లెక్షన్ తర్వాత మనకు రిటర్న్ వర్క్ ఉంది. ఓకే, రిటర్న్ వర్క్ చూసుకున్నట్టయితే మనకు 5 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బేసిక్గా 2 విషయాల్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే నార్మల్గా కొన్ని స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే ఫెయిర్ నోట్స్ సపరేట్ రాయిస్తారు, అదేవిధంగా మనకు రిఫ్లెక్షన్ కానివ్వండి, లేదా స్లిప్ టెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ప్రాజెక్ట్ కానివ్వండి, దాన్ని ఒక సపరేట్ బుక్లో, ఫార్మేటివ్ బుక్లో రాయిస్తారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంటే ఇన్స్పెక్షన్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఫార్మేటివ్ బుక్ ఒకవైపు ఉంటుంది, అదేవిధంగా మనకు ఫెయిర్ నోట్స్ అనేది ఒకవైపు ఉంటుంది, కాబట్టి క్లమ్జీగా ఉంటుంది. సో మరి ఫెయిర్ నోట్స్ అనేది జనరల్గా ఫెయిర్ నోట్స్ అని కొంతమంది టీచర్స్ ఏం చేస్తారు, ఫెయిర్ నోట్స్ అని సపరేట్ పెట్టి దాంట్లో జూన్ జూలై సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని నోట్స్గా రాయించడం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి రాయించడం జరుగుతుందంటే ఇంప్రూవ్ లెర్నింగ్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చి రాయిస్తారు. ఓకే, ఇది జనరల్గా జరుగుతుంది, మనము రాయించవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ దీన్నే ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు మనకు సపరేట్గా ఒక ఫార్మేటివ్ బుక్కే ఉంది కాబట్టి ఇందులోనే అన్నీ రాసినట్టయితే అది ఈజీగా అవుతుంది. సో ఒకవేళ మిస్ కాకుండా ఉంటుంది, అన్నీ ఒకటి దగ్గర ఉన్నట్టయితే మనకు ఎవాల్యుయేటర్స్ ఎవరైతే వస్తారో వెరిఫికేషన్కి, ఆ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళకు కూడా మనకు ఈజీగా ఉంటుంది, అందుబాటులో అన్నీ కూడా ఒకటి దగ్గర ఉంటాయి. సో మనం రిఫ్లెక్షన్ ఇస్తాం ఫార్మేటివ్లో, బుక్లో రాస్తారు పిల్లలు, అదేవిధంగా రిటర్న్ వర్క్ కూడా అందులో రాయించాల్సి ఉంటుంది, రాయిస్తే బెటర్. ఎందుకు అంటే ఇక్కడ ఈజీగా ఉండడానికి అన్నీ కూడా ఒకటి చోట
ఉంటాయి కాబట్టి. సో జూన్లో జూలైలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో కేవలం ఒక 5 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి ఆ 5 క్వశ్చన్ ఆన్సర్స్ రాపిస్తే ఒక లెసన్ నుంచనివ్వండి 2 లెసన్ నుంచనివ్వండి మీ వీలు బట్టి. సో రాయించిన ఇక్కడ ఏం చూస్తారు, పిల్లల హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉంది, అలా స్కిల్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి అని మాత్రమే చూడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సపరేట్ బుక్ పెట్టి దాన్ని రాయించడం కంటే ఇందులోనే ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ లేదా మీకు మినిమం 5 క్వశ్చన్స్ ఇచ్చేసి రాపిచ్చేసి 2 పేజీలు రాపిచ్చేసి మార్కులు 5 మార్క్స్ వేసినట్టే సరిపోతుంది. సరే ఇక్కడ లూసిడోలో రాయాలా, కాలిగ్రఫీలో రాయాలా, నార్మల్ హ్యాండ్ రైటింగ్ ఏ హ్యాండ్ రైటింగ్ అయినా రాయండి, బట్ రాసేది నీట్గా అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా స్ట్రోక్స్ మిస్టేక్స్ ఎలాంటి లేకుండా అంటే కొట్టివేతలు లేకుండా క్లారిటీగా ఉంటే ఈజీగా మనం 5 మార్క్స్ వేయడానికి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా 5 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఎందుకు ఇచ్చారు అనే కంటే ఎందుకు వేసారో దానికి రిఫ్లెక్షన్ అనేది మనం చూపించగలిగితే ప్రాజెక్ట్లో డెఫినెట్గా ఆ స్కోర్ అనేది వాళ్ళకు ఈజీగా వస్తుంది. కాబట్టి ఇక్కడే రిటర్న్ వర్క్ రాయించేసి ఫార్మేటివ్ బుక్లో తర్వాత మీరు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి ప్రాజెక్ట్ వర్క్లో అందులోనే కంప్లీట్ చేసి తర్వాత మీరు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేసినట్టయితే అన్నీ కూడా ఒకటే ఫార్మేటివ్ బుక్లో ఒకటే చోట ఉంటాయి. సో ఆ విధంగా ఈజీగా ఉంటుంది స్టూడెంట్ కూడా, మీకు కూడా వచ్చిన మనకు వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో సపరేట్గా రాయించే కంటే 5 మార్కులు సపరేట్ ఇచ్చే కంటే బెటర్గా ఒకటే చోట రాసిస్తే ఈ విధంగా మనకు ఈజీగా కరెక్షన్ అవుతుంది, ఈజీగా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మధ్య స్టూడెంట్స్ వెతకకుండా ఇబ్బంది పడకుండా మీరు కూడా ఇబ్బంది పడకుండా కంప్లీట్ చేయొచ్చు. రైట్, ఇది మనకు రిటర్న్ వర్క్కి సంబంధించినటువంటి కంప్లీట్గా డీటెయిల్స్. ఇప్పుడు ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నటువంటి థింగ్స్ ఏంటివి, అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు. జనరల్గా మనకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్కి 5 మార్క్స్ ఇస్తారు. సో ప్రాజెక్ట్ వర్క్లో ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్లో ఫార్మాట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్గా కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసినట్టయితే 10 థింగ్స్ ఉంటాయి. ఓకే, 10 విషయాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటిది, మనం ఏం రాయాల్సి ఉంటుందంటే నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి ఇస్తాం, ఒకవేళ FA1 అనుకోండి, FA1లో జూన్ జూలైలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అందులోనే ఇంపీరియల్ లెర్నింగ్లోనే మనకు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్లో నుంచే మనం తీసుకోవచ్చు, లేదంటే సపరేట్గా లెసన్ బేస్ పైన మీరు సొంతంగా ప్రాజెక్ట్ని కూడా ఇవ్వచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. రైట్, సో నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే మనం ఏ ప్రాజెక్ట్ ఇచ్చామో ఆ ప్రాజెక్ట్ యొక్క పేరు. ఓకే, ఇక్కడ ప్రాజెక్ట్ ఇండివిజువల్గా చేయొచ్చు, గ్రూప్ వైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇండివిజువల్గానా గ్రూప్ వైజా అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి టైం టేకింగ్ స్టూడెంట్స్ బట్టి. ఓకే, ఈ ప్రాజెక్ట్ని ఇండివిజువల్గా అంటే అందరికీ కూడా సేమ్గా ఇవ్వచ్చు, లేదంటే దీన్ని గ్రూప్ వైజ్గా కూడా చేయొచ్చు. అంటే మీ క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, లేదా ఓవరాల్గా సింగిల్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఒక నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ డేటు. FA1కి ఎప్పుడు ఇస్తారు, జూన్ జూలైలో. అదేవిధంగా FA2 ఎప్పుడు ఇస్తాం మనం, ఇన్ జనరలీ మనకు వచ్చేసి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ. ఓకే, నార్మల్గా చెప్తున్నాను మీకు. ఓకే, సో ఆ విధంగా ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఇస్తారో అప్పుడు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ని డేట్ ఆఫ్ ఇష్యూ, మీరు ఇచ్చిన డేట్ ఎప్పుడుందో అది. అదేవిధంగా డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే స్టూడెంట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు. సో అందరు స్టూడెంట్లు ఒకటేలాగా ఉండరు కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటారు కాబట్టి సో మనకు కొంతమంది స్టూడెంట్స్ తొందరగా 2-3 డేస్లోనే కంప్లీట్ చేస్తారు, కొంతమంది మనకు 10 days, కొంతమంది 15 days, కొంతమంది 20 days, కొంతమంది 1 month కూడా తీసుకుంటారు. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ యొక్క డేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందరూ ఒకటే డెడ్ లైన్ ఒకటే ఇచ్చి ఆ డేట్లో కంప్లీట్ చేయరు, అది పాసిబుల్ కాదు. మనం ఇస్తాం డెడ్ లైన్, బట్ వాళ్ళు చేయరు. సో ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేసినట్టయితే ఏమవుతుంది, స్టూడెంట్కి ఒకలాంటి ఇన్నర్ ఫీలింగ్ వచ్చి తను కూడా టైంలో సబ్మిట్ చేయాలన్నటువంటి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఒపీనియన్ చేసుకున్నట్టయితే స్టూడెంట్కి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి ఈ ప్రాజెక్ట్ పైన, ఏ విధంగా అది యూస్ఫుల్ అవుతుంది, ఏ విధంగా తనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది 1-2 పాయింట్స్లో రాస్తే సరిపోతుంది. అదేవిధంగా అడ్వాంటేజెస్ 1-2 పాయింట్స్, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ 1-2 పాయింట్స్. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజెస్ వస్తాయి. సో అడ్వాంటేజెస్ ఉంటే అడ్వాంటేజ్ రాయండి, డిసడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజెస్ రాయండి, ఏదైనా ఒకటి రాయొచ్చు, నో ప్రాబ్లం. 2 వస్తే 2 రాయండి. ఓకే,
ఓత్ ఆఫ్ థ్యాంక్స్. ఒకసారి ఓత్ ఆఫ్ థ్యాంక్స్ కంటే ముందు మనం రిఫరెన్స్కి వెళ్దాం. ఒకసారి రిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ని స్టూడెంట్ వెబ్సైట్ ద్వారా దాన్ని కలెక్ట్ చేశాడు. సో మనం ఎన్ని విధాలుగా స్టూడెంట్కి ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. వెబ్సైట్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, బుక్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, లేదా పర్సన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడి నుంచి స్టూడెంట్ అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బుక్ నుంచి వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేశాడు. ఓకే, సో ఇక్కడ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? ఇక్కడ వెబ్సైట్కి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేశాడు కాబట్టి ఆ వెబ్సైట్ పేరేంటో ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేనైతే www.encyclopedia పెట్టాను. స్టూడెంట్ ఎక్కడైతే దాన్ని కలెక్ట్ చేశాడో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే రిఫరెన్స్ అనేది నేను బై ఎక్కడి నుంచి చేశాను, ఇది వెబ్సైట్ నుంచి. ఆ వెబ్సైట్ ఎక్కడ ఉంది? పలానా వెబ్సైట్. ఎందుకు ఇది అని అంటే ఇంకో స్టూడెంట్ చూసినట్టయితే ఆ స్టూడెంట్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ చూస్తాడు కాబట్టి. ఓకే, రైట్. సో ఆ విధంగా రిఫరెన్స్లో మళ్ళీ ఒకసారి బుక్ ఇక్కడ మనం మెన్షన్ చేసే కాబట్టి ఇక్కడ ఓత్ ఆఫ్ థ్యాంక్స్లో అదేమవుతుంది, ఇక్కడ మనకు బుక్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పర్సన్ వచ్చేసినట్టయితే పర్సన్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సన్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పర్సన్ని సెలెక్ట్ చేసినాం, పర్సన్ నేమ్ రాయాల్సి ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి అండి? నెట్. సో ఇక్కడ వెబ్సైట్ అయింది, ఇక్కడ వెబ్సైట్ పేరు అయింది. అదేవిధంగా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బుక్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ బుక్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ పైన ఏముంటుంది, ఆథర్ అవుతుంది. ఓకే, ఇక్కడ పర్సన్ అని మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ పర్సన్ నేమ్ ఉంటుంది. ఆ పర్సన్ ఎక్కడ ఉంటాడు అనేది మనకు ఓత్ ఆఫ్ థ్యాంక్స్లో ఆ పర్సన్ యొక్క పేరు, డీటెయిల్స్ రాయడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అవసరం లేదండి, డీటెయిల్స్ రాస్తే నార్మల్గా పేరు రాస్తే సరిపోతుంది. ఓకే, నా నెక్స్ట్ కంక్లూజన్కి వచ్చేసరికి నార్మల్గా ఈ 1 to 9 ఏదైతే ఉందో ఈ 1 to 9 మనం ఎక్కడ రాస్తాము? ఫస్ట్ పేజ్లో రాస్తాం. ఈ కన్క్లూజన్ మాత్రం లాస్ట్కు చివరిన రాస్తాం. అంత ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ ఏదైతే రాస్తాడో రాసిన తర్వాత, అంటే నార్మల్గా ఫస్ట్ పేజ్లో ఇది ఉంటుంది, ఈ 9 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. తర్వాత స్టూడెంట్ రాసినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రాసిన చివరన లాస్ట్లో కన్క్లూజన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ని పిక్చర్ ఏమని చెప్పాలి. ఈ విధంగా మనము ఏదైతే రిఫ్లెక్షన్లో ఫాలో అయ్యామో ఒక సైడ్ పిక్చర్, ఒక సైడ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ప్రాజెక్ట్ని కూడా ఒకవైపు ఏముంటుంది, పిక్చర్ ఉంటుంది, ఒకవైపు ఇంకోవైపు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా క్లారిటీ అనేది ఉంటుంది. సో నీట్గా గుడ్ హ్యాండ్ రైటింగ్లో స్టూడెంట్ అనేది ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలి. చాలా బాగుంది ప్రాజెక్ట్ అనుకుంటే 5 మార్కులు ఇవ్వండి, లేదా కొంచెం యావరేజ్గా ఉంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం ప్రాజెక్ట్ వర్క్ యొక్క ప్రొసీజర్. ఓకే, ప్రాజెక్ట్ తర్వాత మనకు స్లిప్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, స్లిప్ టెస్ట్ ఎన్ని మార్కులు కండి? 5 మార్క్స్ కండి, రైట్. ఈ స్లిప్ టెస్ట్ని 20 మార్క్స్కి మీరు కండక్ట్ చేయొచ్చు, లేదంటే 10 మార్క్స్కి అనేది మీరు కండక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి? నార్మల్గా మనము క్వశ్చన్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, మనకు వెరీ షార్ట్, లాంగ్, ఆబ్జెక్టివ్ బిట్స్, ఇవన్నీ కలిపి కూడా మీరు 20 మార్కులకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయొచ్చు. ఓకే, అదేవిధంగా 10 మార్క్స్ కూడా మీరు క్వశ్చన్ పేపర్ని తయారు చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్. ఓకే, లేదండి మేము ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తాం, 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాము, 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చి 20 క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే కండక్ట్ చేయండి. లేదండి మేము షార్ట్ ఇస్తాం, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాం, 2 10s 20 అలా ఇచ్చి కంప్లీట్ చేస్తామంటే అలా కూడా చేయొచ్చు. లాంగ్ ఆన్సర్స్ ఇస్తామండి, ఒక 5 లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్స్ ఇచ్చి 4 5 20 ఇచ్చేసి అలా కండక్ట్ చేస్తాం. లేదా ఆబ్జెక్టివ్ బిట్లో కండక్ట్ చేస్తామంటే ఆబ్జెక్టివ్ బిట్లో 20 బిట్లు ఇచ్చి అలా కూడా కండక్ట్ చేయొచ్చు. ఇది మీ ఫ్లెక్సిబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుందో అనేది మీ ఇష్టం. ఓకే, లేదు సపరేట్గా కండక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కలిపి కూడా కండక్ట్ చేయొచ్చు. అది 20 మార్కులు కండక్ట్ చేస్తారా, 10 మార్కులు కండక్ట్ చేస్తారా, అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. నో ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే చాలామంది సపరేట్ కండక్ట్ చేస్తారు, చాలామంది దాన్ని అన్నీ కలిపి చేస్తారు.
అన్నీ కలిపి చేసినట్టయితే ఏమవుతుందంటే స్టూడెంట్ కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో క్లారిటీ ఉంటుంది. మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే స్టూడెంట్కి షార్ట్, వెరీ షార్ట్, అదేవిధంగా లాంగ్, ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి మన ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మనకు స్లిప్ టెస్ట్లో ఉంది కాబట్టి అదేవిధంగా ఉంది అని మనకు ఒక క్లారిటీ అనేది స్టూడెంట్కి క్లియర్గా తెలుస్తుంది. సో ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాడు. FA1 నుంచి FA4 పోయేసరికి యాన్యువల్ ఎగ్జామ్లో కూడా ఆ క్లారిటీ అనేది స్టూడెంట్కి అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క స్లిప్ టెస్ట్ మనం ఏదైతే ఫార్మాలిటీస్లో కండక్ట్ చేస్తాం కాబట్టి. రైట్. సో ఇదన్నమాట మనకు ఏ విధంగా మనకు స్లిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలని. ఇప్పుడు మనము ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే మన యొక్క ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ యొక్క ఒరిజినల్ యొక్క బుక్, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేశారు, వన్ ఆఫ్టర్ అనదర్, ఒక దాని తర్వాత ఒకటి, రిఫ్లెక్షన్ తర్వాత ప్రాజెక్ట్ తర్వాత నోట్స్ తర్వాత స్లిప్ టెస్ట్, అది ఏ విధంగా పెట్టారు అనేది కూడా మనము ఇప్పుడు స్క్రీన్ పైకి వెళ్దాం. సో ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఫార్మేటివ్ బుక్ ఉందో ఫార్మేటివ్ బుక్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి, సో ఇక్కడ మనకు ఒక ఫార్మేటివ్ బుక్ ఉంది ఒక స్కూల్కి సంబంధించి. సో ఫార్మేటివ్ బుక్ని రికార్డ్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో ఇది ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు. రైట్. సో ఇది ఫార్మేటివ్ బుక్. అదేవిధంగా మనకి ఫార్మేటివ్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇన్ జనరల్లీ ఇలాగే బుక్ మెయింటైన్ చేయాలా అంటే ఏం రూల్ ఏం లేదు దీనికి సంబంధించి. నార్మల్గా కొంతమంది స్టూడెంట్స్ A4 సైజ్ పేపర్స్ని తీసుకొని కలెక్ట్ చేసి స్పైరల్ బ్యాండింగ్లో కూడా చేస్తారు. సో నో ప్రాబ్లం. ఇలా కూడా మార్కెట్లో లాంటి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. లేదంటే మీకు స్టేషనరీ దొరుకుతుంది. లేదంటే మీరు సపరేట్గా A4 సైజ్ పేపర్ తీసుకొని దాని స్పైరల్ బ్యాండింగ్ చేయించి నీట్గా మీరు ఈ విధంగా రాసినా సరిపోతుంది. ఫార్మేట్ బుక్ని మెయింటైన్ చేసినా సరిపోతుంది. ఓకే. సో మనము ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే జనరల్గా ఫార్మేటివ్ బుక్స్ ఒక FA1, FA2, FA3, FA1, FA2, FA3, FA4 అదేవిధంగా మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రీడింగ్ అని ఇక్కడ ఉంది, రీడింగ్ అండ్ రైటింగ్, రికార్డింగ్, ప్రజెంటేషన్ ఇన్ ది క్లాస్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది మార్క్స్. ఇక్కడ వచ్చేసి మనకు రిటర్న్ వర్క్, తర్వాత ప్రాజెక్టు, తర్వాత స్లిప్ టెస్ట్, ఈ 4కి సంబంధించిన మార్కులు ఇక్కడ 5 వేయడం జరిగింది, టోటల్ ఇచ్చడం జరిగింది. ఇది FA1కి సంబంధించింది. ఇక FA2 కూడా అదేవిధంగా FA3కి, FA4 కూడా అదేవిధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఒక 8th క్లాస్ బుక్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనము FA1 మార్క్స్, అదేవిధంగా FA2 మార్క్స్ ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. FA3 అయిపోయిన తర్వాత FA4 టోటల్ చేసి ఇక్కడ 80 మార్కులకు AC/4 మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు. ఓకే. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ కాలంలో 80 మార్క్స్ కాలం ఉంది. సో 80 మార్క్స్ SA1 అంటే 6th to మనకు 9th క్లాస్ వాళ్ళ పిల్లలకు మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్గా సో మనము స్కూల్లోనే ఎగ్జామ్ పెడతాం కాబట్టి సో వాళ్ళకి ఈ మార్క్స్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ముందుగా కంప్లీట్ చేసినటువంటి FA1, FA2 దాన్ని by2 చేసిన తర్వాత ఇక్కడ 20 మార్క్స్, 100 మార్క్స్ ఇక్కడ SA1 అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళకు కూడా మనకు SA1 మార్క్స్ ఇక్కడ వేయచ్చు. రైట్. ఇక్కడ 100 మార్క్స్ వేసిన తర్వాత గ్రేడు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు SA2 చూసినట్టయితే సో ఇక్కడ మనం అన్ని FA1, FA2, FA3, FA4 టోటల్ 80/4 చేసాం. సో ఇక్కడ వచ్చినటువంటి మార్కులే ఇక్కడ మనకు వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి SA2లో అంటే మనం ఇక్కడ బోర్డులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి అది వేయలేము, కాబట్టి ఈ మార్క్స్లు వేస్తే సరిపోతుంది. రైట్. సో 6th to 9th వాళ్ళకి ఏం చేయాలి, సో కంపల్సరీ ఇక్కడ వేయాలి. అదే 80 మార్క్స్కి ఎన్ని వస్తాయి వేయాలి. ఇక్కడ 20 మార్క్స్ 100కి వేసేసి గ్రేడ్ వేసేయాలి. ఈ విధంగా ఈ యొక్క ఫార్మాట్ని కంప్లీట్ చేయాలి. ఎప్పుడు అన్ని FAs అయిపోయిన తర్వాత. ఓకే. సో ఇక మనము ఈ ఫార్మాట్ని ఏ విధంగా రాయాల్సి ఉంటుందో చూద్దాం. రైట్. సో 4 బార్డర్స్ వేయాల్సి ఉంటుంది స్టూడెంట్. తర్వాత ఇక్కడ క్లియర్గా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అని రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఒక పేజ్ ఎంటీ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మనం ఇంత ముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు సో రిఫ్లెక్షన్ని మంచిగా క్యాపిటల్ లెటర్స్లో కానీ డిజైన్గా కానీ రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో రిఫ్లెక్షన్ 1.
సో బౌండరీస్ మీరు చూడొచ్చు. ఏదన్నా డిజైన్ స్టూడెంట్కి వేయాలనిపిస్తే కూడా మీరు ఎంకరేజ్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఒక పేజ్ అనేది లీవ్ చేస్తాం, రైట్ సైడ్లో రాపిస్తాం. ఓకే, రిఫ్లెక్షన్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఉంది. రైట్, ఇక్కడ టాపిక్ చూసాం మనం. సో అబౌట్ గర్ల్ ఎడ్యుకేషన్ అంటే ఇది కాంటెంపరీ ఇష్యూ కాబట్టి రిఫ్లెక్షన్లో ఎప్పుడు కూడా మనం కాంటెంపరీ ఇష్యూసే ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో మనం ఇంతకుముందుకు వీడియోలో చెప్పుకున్నట్టుగా బిగినింగ్లో ఇంట్రడక్షన్ అనేది రాసాం. ఆ తర్వాత ఇంట్రడక్షన్ అనేది రాసిన తర్వాత ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్ అనేది గ్యాదర్ చేసిన తర్వాత అది ఇక్కడ రాస్తాడు. సో ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కన్క్లూజన్ అనేది చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో, ఈ ఫార్మేట్ అంటే ఈ పిక్చర్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏదైతే మనకు గర్ల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాసాం కాబట్టి స్టూడెంట్ని ఖచ్చితంగా ఒక పిక్చర్ని డ్రా చేయమనాలి. లేదా ఒకటి లేదా రెండు వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి లేదా టాలెంట్ బట్టి ఇంట్రెస్ట్ బట్టి. సో ఒకటి చేసినా సరిపోతుంది. ఎఫెక్టివ్గా క్రేయాన్స్తో పెన్సిల్తో కలర్ఫుల్గా వేసేటట్టు ప్రయత్నం చేయించాలి. ఎందుకంటే స్టూడెంట్ యొక్క టాలెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టిక్ చేయకుండా ఇంటర్నెట్లో నుంచి పిక్చర్స్ని కలెక్ట్ చేసి పెట్టకుండా వేసేటట్టు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఈ కంక్లూజన్ అది ఇక్కడికి ఎండ్ అయిపోలేదు. సో ఎక్స్టెన్షన్లో ఉంది. సో ఇక్కడ అయిపోయింది. రైట్, సో కరెక్షన్ అయిపోయింది. సిగ్నేచర్, డేటు, అదేవిధంగా మార్క్స్ ఫైనల్గా వేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చూసాం, రిఫ్లెక్షన్ చూసాం. ఓకే, సో అదేవిధంగా రిఫ్లెక్షన్ అయిపోయిన వెంటనే మనకు రిటర్న్ వర్క్ ఉంటుంది. సో ఇది 8th క్లాస్ బుక్ కాబట్టి మనం ఏం చేసామంటే ఓన్లీ రిటర్న్ వర్క్ని మాత్రం సపరేట్గా వాళ్ళ నోట్స్లోనే మార్క్స్ వేయడం జరిగింది. కానీ 10th క్లాస్కి వచ్చిన చూసినట్టయితే మనం ఏం చేయాలి, రిఫ్లెక్షన్ అయిపోగానే వెంటనే ప్రాజెక్ట్ ప్లేస్లో మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనకు రిటర్న్ వర్క్ అని రాసి, ఓకే, తర్వాత ఇక్కడ నుంచి స్టూడెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో 2 pages, ఓకే, 3 pages వరకు స్టూడెంట్ వెళ్ళి ఈ యొక్క నోట్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు మార్క్స్ వేయచ్చు. ఇది రిటర్న్ వర్క్కి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ 8th క్లాస్ బుక్ కాబట్టి ఇక్కడ మనం చూపించలేకపోతున్నాం. సో ఇదే 10th క్లాస్ బుక్ అయితే ఈ ప్రాజెక్ట్ ప్లేస్లో అంటే రిఫ్లెక్షన్ అయిపోగానే వెంటనే మనకు రిటర్న్ వర్క్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ వర్క్ రాయించాలి. రిటర్న్ వర్క్ రాయించినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. సో 4 to 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేసి స్టూడెంట్ని రాయమని చెప్పాలి. ఓకే, సో అది రిటర్న్ వర్క్కి సంబంధించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చూడొచ్చు మీరు క్లియర్గా. ప్రాజెక్ట్ ఈ విధంగా 4 borders అనేవి స్టూడెంట్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. రైట్, సో మనం ఇంతకుముందుకు వీడియోలో చెప్పుకున్నట్టు సో దీనికి 9 points ఉంటాయి. సో కన్క్లూజన్ అనేది చివరిగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది రైట్, ప్రాజెక్ట్ 1. ఓకే, ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ మనం ఇంతకుముందు బోర్డు మీద చెప్పుకున్నట్టు సో ఇవన్నీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ని ఇటువైపు రాశారు నీట్గా, ఇటువైపు కూడా నీట్గా రాయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా రాయడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి లెఫ్ట్ సైడు ఓపెన్గా ఉండాలి, స్పేస్ ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇది ఓన్లీ పార్ట్ ఫర్ పిక్చర్స్. ఓకే, సో ఇక్కడ పిక్చర్ బ్యూటిఫుల్గా బై హ్యాండ్తోని సో క్రేయాన్స్ని యూజ్ చేసి సో వాళ్ళకి ఇంటర్నెట్లో కానీ ఎక్కడో కానీ కనిపించినటువంటి పిక్చర్ని ఇక్కడ డ్రా చేయడం జరిగింది. వాళ్ళ యొక్క టాలెంట్ మనం చూడొచ్చు ఇక్కడ. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అయిపోలేదు, కంటిన్యూషన్లో ఉంది. సో ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్. సో ఈ విధంగా 10 points అనేవి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా స్టూడెంట్స్ రాయించాల్సి ఉంటుంది. సో ఫైనల్గా కరెక్షన్ చేస్తాం మనం. ఓకే, ఓవరాల్గా మార్క్స్ ఇచ్చేస్తాం. రైట్, దీని తర్వాత మనకు స్లిప్ టెస్ట్ పార్ట్ వస్తుంది. స్లిప్ టెస్ట్ చూడొచ్చు మీరు. స్లిప్ టెస్ట్ 1 అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క స్లిప్ టెస్ట్ని నేను 20 marksకి కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ముందుగా మనం చెప్పుకున్నట్టు స్లిప్ టెస్ట్ పార్ట్లో మనము షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను క్లాస్ రూమ్లో అయిపోవాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే సో 1, 2, 3, 4 షార్ట్ క్వశ్చన్స్ కీవర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ 1 marks ఇచ్చాను, 4 questions ఇచ్చాను. సో 4 ones 4 marks అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ 4 questions లాంగ్ ఇచ్చాను. 4 into 4 16 marks. 16 + 4 20 ఫినిష్. సో ఒకటే పీరియడ్లో స్టూడెంట్స్ రాయడానికి ఈజీగా అనువుగా ఉంటుంది కాబట్టి 2 periods ఇచ్చేకంటే
మనం ఒకటే పీరియడ్లో కంప్లీట్ చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నటువంటిది. మీరు మీకు అందుబాటులో మీకు ఎలా ఉంటో అలా చేసుకోవచ్చు ఈజీ వేలో, రైట్. సో 1 మార్క్ ఇచ్చి 4 మార్క్స్ ఇచ్చేస్తే మనకు క్లియర్గా ఈ ఒక ఎగ్జామ్ అనేది క్లియర్గా అయిపోతుంది, రైట్. సో ఈ విధంగా మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా కరెక్షన్ కూడా అయిపోయింది, ఫైన్, రైట్. ఈ విధంగా మన యొక్క ఫార్మేటివ్ బుక్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మేట్ ఇది ఏ విధంగా అయితే FA1కి చేసామో సేమ్ SA2, SA3, SA4 కూడా అదే ఫార్మేట్లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో మీకు కొన్ని ఇది FA2కి సంబంధించింది. సో మీరు ఒకసారి చూడొచ్చు. సో టాపిక్ మనకు కరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా. సో వీడియో అనేది లెంత్గా అయిపోతుంది కాబట్టి నేను తొందరగా ఈ యొక్క పేజెస్ని స్కిప్ చేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. సో ఏ విధంగా పిల్లలు అనేది మనకు లాస్ట్ ఇయర్ ఇవన్నీ టాపిక్స్ ఆ టాపిక్స్ బేస్ పైన మనం అనేది ఇవ్వడం జరిగిందనమాట. రిఫ్లెక్షన్ చూడొచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు. సో పిల్లలతోనే డ్రాయింగ్ వేయించినట్టయితే అది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది మనం స్టిక్ చేయించే కంటే, ఓకే. ఈ విధంగా FA4 వరకు మనం ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది, రైట్. సో ఈ విధంగా మనము ఫార్మేటివ్ బుక్ని కంప్లీట్ చేసి అదేవిధంగా పిల్లలకు ఏవైతే మార్క్స్ అవసరమో ఇంటర్నల్ మార్క్స్ 10th క్లాస్కి అవసరమో అవి ఫైనల్గా మనం ఇక్కడ ఫినిష్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఇది మన వీడియో. సో బేసికలీ ఏదైతే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్స్ గురించి 1, 2, 3, 4 గురించి క్లియర్గా ఇందులో మాట్లాడడం. ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు మాకు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడానికి మరొక బెటర్ వీడియోని మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనొక సబ్స్క్రైబర్ ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా ఫార్మేటివ్ స్కిల్స్ ఎలా చేస్తారు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి వారి రిక్వెస్ట్ మేరకు ఈ యొక్క వీడియోని మనం చేయడం జరిగింది, రైట్. సో థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్ and we hope this video will be helpful for you and we are going to make some more better videos regarding this subject. Thanks for watching my channel.